everyone, hope you all are doing good. Welcome to Vedantu Telugu channel. నేను మీ మాస్టర్ టీచర్ని రమాదేవి కేఆర్డి మేడం అని కూడా పిలవచ్చు. సో ఇప్పుడు ఏం జరుగుతోంది? IPE ఎగ్జామినేషన్స్ మ్యారథాన్ జరుగుతోంది. ఓకే, మిషన్ ఇంపాసిబుల్ 2023 అనుకోండి. సెకండ్ ఇయర్స్కి ఎస్పెషల్లీ చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకంటే రీసెంట్గా తెలిసిన విషయం ఏమిటంటే ఏపీ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఎంసెట్లో ఏపీ ఎంసెట్లో 20-25% ఫ్రమ్ IPE పెట్టే ఆలోచనలు ఉన్నాయి. సో యూ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ IPE మార్క్స్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేయాల్సి వస్తుంది. సో కొంచెం కష్టపడండి. నాకు తెలుసు చాలా 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 టెన్షన్ ఉంది మీకు. IPEకి ప్రిపేర్ అవ్వాలా, ఎంసెట్కి ప్రిపేర్ అవ్వాలా, లేదంటే JEE మెయిన్ సెకండ్ అటెంప్ట్కి ప్రిపేర్ అవ్వాలా, పిచ్చి లేస్తుంది అనుకుంటున్నారా? ఏం పర్లేదు, ఎంత స్ట్రెస్ అయినా తీసుకోండి, హ్యూమన్ బ్రెయిన్ కెన్ బేర్. ఆ స్ట్రెస్లో ఇంకా ఎక్కువగా వర్క్ చేసేద్దాం, ఎక్కువ మార్క్స్ తెచ్చేసుకుందాం, ఎక్కువ మంచి ర్యాంక్స్ తెచ్చేసుకుందాం. సో మీ స్ట్రెస్ని తగ్గించడానికే నేను చేస్తున్న ఈ వీడియోస్ అన్నీ కూడా. సో మీకు కొంచెం ఈజీగా అర్థం కావడం కోసం 8 మార్క్ క్వశ్చన్స్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఈ ఎక్స్ప్లెనేషన్ కనుక వింటే, మేబీ ఒక్కసారి వింటే రెండోసారి కూర్చొని ప్రాక్టీస్ చేసేస్తే చాలా త్వరగా 8 మార్క్స్ మీరు కంప్లీట్ చేసేయగలుగుతారు. అండ్ ఆల్సో ఎలా అటెంప్ట్ చేయాలి, మనం త్వరలోనే చీట్ కోడ్స్కి సంబంధించి అంటే IPE ఎగ్జామినేషన్కి కూడా చీట్ కోడ్ ఉంటుంది. ఎస్, IPE ఎగ్జామ్స్కి చాలా బాగా ఉంటాయి చీట్ కోడ్స్. అంటే షార్ట్ కట్స్ అనమాట. లైక్ షార్ట్ కట్స్ అని చెప్పకూడదు, టిప్స్ అండ్ ట్రిక్స్ అనేవి, చీట్ కోడ్స్ అనేవి IPE ఎగ్జామ్కి చాలా ఉంటాయి. మీరు ఆల్రెడీ ఫస్ట్ ఇయర్లో ఏమైనా అప్లై చేసి ఉంటారు. ఒకటి రెండు ఏమైనా తెలియకపోతే మాత్రం కమింగ్ అప్ క్లాసెస్లో చీట్ కోడ్స్, టిప్స్ అండ్ ట్రిక్స్ ఫర్ IPE ఎగ్జామినేషన్స్ వస్తుంది. తప్పకుండా చూడండి, ఆ వీడియో మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు, మీకు చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఈరోజు క్లాస్ ఏంటంటే 8 మార్క్ క్వశ్చన్స్ని ఎలా అటెంప్ట్ చేస్తే 8 out of 8 కానీ 6 out of 6 కానీ పడతాయి. 6 ఎందుకన్నాను, +2 ట్యాగ్ ప్రాబ్లం వస్తుంది కాబట్టి. ఓకే, సో ఈరోజు క్లాస్ మనం స్టార్ట్ చేసేది న్యూక్లియై నుంచి స్టార్ట్ చేసుకుందాం. న్యూక్లియై చాలా ఈజీ లెసన్, బాగుంటుంది, చదవడానికి కూడా చాలా బాగుంటుంది. అండ్ నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ తక్కువగా ఉంటాయి, ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఎక్కువగా ఉంటాయి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ పేపర్ ఓపెన్ చేయంగానే, సెకండ్ ఇయర్ పేపర్ ఓపెన్ చేయంగానే ఫస్ట్ 8 మార్క్స్కి వెళ్ళండి. ఎప్పుడు కూడా మీరు పేపర్ 8 మార్క్స్తో చూడడమే స్టార్ట్ చేయండి. బికాస్ 8 మార్క్స్ మీరు ఎలాగూ తెలిసిన క్వశ్చన్స్ కాబట్టి బాగా పిడేస్తుంటారు. సో చూడంగానే అమ్మ నాకు ఈ క్వశ్చన్ వచ్చు, నేను రాయగలను అనే ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. సో అందులో లాస్ట్ క్వశ్చన్ మనకి న్యూక్లియై నుంచి వస్తుంది. 21st క్వశ్చన్ న్యూక్లియై నుంచి వస్తుంది. ఆ 21st క్వశ్చన్ ఏముంటుంది? న్యూక్లియర్ రియాక్టర్ ఉంటుంది. తెలంగాణ అయినా ఏపీ అయినా లాస్ట్ క్వశ్చన్ యూజువల్గా న్యూక్లియర్ రియాక్టర్ ఉంటుంది. అది తప్పితే రేడియో యాక్టివిటీ లాస్ట్ ఇయర్ డిలీషన్లో ఉంది కాబట్టి ఈసారి హైయెస్ట్ ప్రాబబిలిటీ రేడియో యాక్టివిటీకి ఉండొచ్చు. ఓకే, సో లెట్ us start with questions. First question ఏంటి? What is radioactivity? State the law of radioactive decay. Show that radioactive decay is exponential in nature. సో క్వశ్చన్లో ఏమేమి ఉన్నాయి, IPEలో మాత్రం గుర్తుపెట్టుకోండి అమ్మా, క్వశ్చన్లో ఏమేమి పార్ట్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయో ప్రతి దానికి ఆన్సర్ రాయాల్సిందే. సో క్వశ్చన్లో ఏమేమి పార్ట్స్ ఉన్నాయి, వాటన్నిటికీ ఆన్సర్ ఉందా లేదా చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పెన్నుని సెలెక్ట్ చేసుకోవాలి, లేదంటే దీనికి కోపం వస్తుంది, నేను రాయనంటుంది. ఓకే, వాట్ ఈజ్ రేడియో యాక్టివిటీ ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ సెకండ్ ఏంటి? స్టేట్ ద లా ఆఫ్ రేడియో యాక్టివ్ డీకే. అంటే వాట్ ఈజ్ రేడియో యాక్టివిటీ డెఫినేషన్ రాసినందుకు 1 మార్క్ ఉంటుంది, లా ఆఫ్ రేడియో యాక్టివిటీ రాసినందుకు 1 మార్క్ ఉంటుంది. మిగతా మార్క్స్ అన్నీ కూడా డెరివేషన్కి, ప్రాబ్లం ఉంటే ప్రాబ్లంకి ఇస్తారనమాట. సో దీంట్లో ఫస్ట్ రేడియో యాక్టివిటీ డెఫినేషన్ ఉంది చూడండి మీకు. The nuclei of certain elements disintegrate spontaneously by emitting alpha, beta and gamma rays. This phenomena is called as radioactivity or natural radioactivity decay. సో కొన్ని హెవీ న్యూక్లియై లేదా హెవీ ఆటమ్ ఏం చేస్తాయి అంటే అవి స్టెబిలిటీ కోసం కొన్ని పార్టికల్స్ని దానిలో నుంచి బయటికి పంపించేస్తాయి, దాని న్యూక్లియైలో నుంచి. ఏం పార్టికల్స్ అవి? ఆల్ఫా, బీటా, గామా. ఇవి స్పాంటేనియస్గా జరుగుతాయి, స్టెబిలిటీ కోసం అనమాట. అన్స్టేబుల్గా ఉండే హెవీ న్యూక్లియై ఆల్ఫా, బీటా, గామా లాంటి పార్టికల్స్ని ఎమిట్ చేయడం ద్వారా స్టెబిలిటీకి రావడానికి ప్రయత్నిస్తుంది. సో ఆ యాక్టివిటీ ఏదైతే జరుగుతుందో అది స్పాంటేనియస్గా జరుగుతుంది కాబట్టి దాన్ని న్యాచురల్ రేడియో యాక్టివిటీ లేదా
రేడియో యాక్టివిటీ అనొచ్చు అనమాట. ఓకే, ఫస్ట్ పార్ట్ ఇది డెఫినేషన్ అయిపోయింది. నెక్స్ట్ చూడండి, లా ఆఫ్ రేడియో యాక్టివిటీ డీకే. క్వశ్చన్లో ఉంది కదా, లా ఆఫ్ రేడియో యాక్టివ్ డీకే స్టేట్ చేయండి అని. సో లా ఆఫ్ రేడియో యాక్టివ్ డీకే అనేది ఉంది. ద రేట్ ఆఫ్ రేడియో యాక్టివ్ డీకే, రేట్ ఆఫ్ రేడియో యాక్టివ్ డీకే దానిని dN/dtగా సింబలైజ్ చేస్తారు. ద రేట్ ఆఫ్ రేడియో యాక్టివ్ డీకే ఈజ్ dN/dt, ఆర్ ద నంబర్ ఆఫ్ న్యూక్లియై డీకేయింగ్ పర్ యూనిట్ టైమ్. రేట్ ఆఫ్ రేడియో యాక్టివ్ డీకే అన్నా, నంబర్ ఆఫ్ న్యూక్లియై డీకేయింగ్ పర్ యూనిట్ టైమ్ అన్న మీనింగ్ ఒకటే. సో మీరు ఐదర్ ఈ సెంటెన్స్ రాయండి లేదా ఈ సెంటెన్స్ రాయండి. ఇది కష్టం అనుకుంటే ఇది అవసరం లేదు, ఆర్ పెట్టాం కదా. సో ఏదో ఒక డెఫినేషన్ రాస్తే చాలు, 2-3 డెఫినేషన్లు రాయాల్సిన అవసరం లేదు. లేదు నేను నేర్చుకోగలను అనుకుంటే మొత్తం నేర్చుకోండి, ప్రాబ్లం ఏం లేదు. సో ద రేట్ ఆఫ్ రేడియో యాక్టివ్ డీకే అట్ ఎనీ ఇన్స్టెంట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద number of nuclei present at that instant is called law of radioactive decay. ఎన్ని నంబర్, ద రేట్ అంటే ఎన్ని నంబర్ ఆఫ్ న్యూక్లియై ఎంత టైంలో డీకే అవుతున్నాయి, దానిని రేట్ ఆఫ్ రేడియో యాక్టివ్ డీకే అంటారు. సో ద రేట్ ఆఫ్ రేడియో యాక్టివ్ డీకే అట్ ఎనీ ఇన్స్టెంట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద, దేనికి డైరెక్ట్లీ ప్రపోర్షనల్, ఇనీషియల్గా ఎన్ని నెంబర్ ఉన్నాయి, ఇనీషియల్గా ఎక్కువ నెంబర్ ఉన్నాయి, రేట్ ఆఫ్ డీకే ఎక్కువగా ఉంటుంది. సో అదనమాట, ఇనీషియల్ నెంబర్ ఆఫ్ న్యూక్లియై ప్రెజెంట్ అట్ దాట్ ఇన్స్టెంట్ ఈజ్ కాల్డ్ లా ఆఫ్ రేడియో యాక్టివ్ డీకే. సో ఇక్కడికి మనకి రెండో డెఫినేషన్ అయింది, దీనికి 1 మార్క్. ఓకే, బ్లాక్ మీద రాసేటప్పుడు వైట్ సెలెక్ట్ చేసుకుందాము, కొంచెం కన్వీనియంట్గా ఉంటుంది కదా అందరికీ. సో ఇక్కడ లా ఆఫ్ రేడియో యాక్టివ్ డీకే రాసినందుకు 1 మార్క్, రేడియో యాక్టివిటీ అనే డెఫినేషన్ రాసినందుకు 1 మార్క్. ఖచ్చితంగా మార్క్స్ ఉంటాయి కాబట్టి రాయడం అయితే మర్చిపోవద్దు. నెక్స్ట్ ఏముంది మనకి, డెరివేషన్ ఉంది. సో డెరివేషన్ని స్టార్ట్ చేయాలి. సో డెరివేషన్లో ఇక్కడ ఏం చేస్తాము అంటే, రేడియో యాక్టివ్ డీకే ఈజ్ ఎక్స్పోనెన్షియల్ ఇన్ నేచర్. ఇది ఒక చిన్న పాయింట్ రాయండి, రేడియో యాక్టివ్ డీకే ఈజ్ ఎక్స్పోనెన్షియల్ ఇన్ నేచర్. ఎక్స్పోనెన్షియల్ ఇన్ నేచర్ అంటే ఈ పవర్లో ఉంటుంది అలా అనమాట. ఓకే, కన్సిడర్ ఏ రేడియో యాక్టివ్ సబ్స్టాన్స్, లెట్ the number of nuclei present in that sample at time t is equal to 0 be n0. t is equal to 0 టైంలో n0 నెంబర్ ఆఫ్ న్యూక్లియై ఉన్నాయి అంటే ఇనీషియల్గా రేడియో యాక్టివిటీ స్టార్ట్ అవ్వకముందు దాంట్లో ఎన్ని న్యూక్లియై ఉన్నాయమ్మా, n0 ఉన్నాయి. లెట్ n be the radioactive nuclei remaining at any instant t. ఒక t టైం తర్వాత ఎన్ని న్యూక్లియై మిగిలిన్నాయి, n నెంబర్ ఆఫ్ న్యూక్లియై మిగిలిన్నాయి. సో అకార్డింగ్ టు అవర్ లా dN/dt ఈజ్ ప్రపోర్షనల్ టు n, దట్ ఈస్ ప్రపోర్షనల్ టు dN/dt ఈజ్ ఈక్వల్ టు, అంటే ప్రపోర్షనాలిటీ తీసేస్తే మనం ఈజ్ ఈక్వల్ టు రాసినప్పుడు ఒక కాన్స్టెంట్ని ఇంట్రడ్యూస్ చేయాలి. ఇక్కడ ఆ కాన్స్టెంట్ లాంబ్డా అనమాట. అండ్ మైనస్ సింబల్ ఎందుకు పెట్టారు అనే డౌట్ రావచ్చు. మైనస్ సింబల్ ఎందుకు అంటే, రేడియో యాక్టివిటీలో ఏం జరుగుతుందమ్మా, ఆల్ఫా బీటా గామా బయటకు వచ్చేసే కొద్దీ న్యూక్లియైలో ఉండే నంబర్ ఆఫ్ న్యూక్లియై ఇంతకుముందు n0 ఉంటే t టైం తర్వాత n అయ్యాయి. ఇప్పుడు ఈ n అనేది n0 కంటే పెద్దదా చిన్నదా, ఆబ్వియస్గా చిన్నది కదా. కొన్ని పార్టికల్స్ బయటకు వచ్చేస్తూ ఉంటే నెంబర్ ఆఫ్ న్యూక్లియై తగ్గిపోతూ ఉంటాయి, నెంబర్ ఆఫ్ పార్టికల్స్. సో తగ్గిపోవడానికి సింబల్ మైనస్ అనమాట. ఓకే, సో dN/dt ప్రపోర్షనల్ టు n0. ఏం చెప్పుకున్నాము, dN/dt ఈజ్ ప్రపోర్షనల్ టు n0. ఇక్కడ రాంగ్ వచ్చింది. dN/dt ఈజ్ ప్రపోర్షనల్ టు n0 లేదా మైనస్ లాంబ్డా n0. dN/dt ద రేట్ ఆఫ్ రేడియో యాక్టివ్ డీకే ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద నంబర్ ఆఫ్ ఇనీషియల్ నంబర్ ఆఫ్ న్యూక్లియై ప్రెజెంట్ అట్ దట్ ఇన్స్టెంట్. నెక్స్ట్, ద ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ లాంబ్డా ఈజ్ కాల్డ్ డీకే కాన్స్టెంట్. ఇది రాయాలి, ఖచ్చితంగా రాయాలి. ఆర్ డిసింటిగ్రేషన్ కాన్స్టెంట్, డీకే కాన్స్టెంట్ అనొచ్చు లేదా డిసింటిగ్రేషన్ కాన్స్టెంట్ అనొచ్చు. ఇక్కడ మెన్షన్ చేసాం చూడండి, ద నెగిటివ్ సైన్ ఇండికేట్స్ డిక్రీజ్ ఇన్ నంబర్ ఆఫ్ న్యూక్లియై. ద నెగిటివ్ సైన్ ఇండికేట్స్ డిక్రీజ్ ఇన్ నంబర్ ఆఫ్ న్యూక్లియై. సో ఇంతవరకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇక్కడ మనం డెరివేషన్ స్టార్ట్ చేద్దాం. ఓకే, డెరివేషన్ ఏం చెప్తుంది, ఓకే వైట్ సెలెక్ట్ చేసుకుందాం, సారీ వైట్ మోర్ కన్వీనియంట్గా ఉంటుంది. సో డెరివేషన్ స్టార్ట్ చేద్దాం. డెరివేషన్
సో మిగతా మార్క్స్ అన్ని డెరివేషన్కి అవార్డ్ చేస్తారు. సో డెరివేషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? dN/dt ఈజ్ ఈక్వల్ టు మైనస్ లాంబ్డా n0 ఇంత ఇక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. సో మనం ఇంటిగ్రేట్ చేయడం కోసం n0ని ఇటువైపు dN ఇటువైపు పంపించుకుందాం. n0 అవసరం లేదు, యాక్చువల్గా nతోనే చేసేద్దాము. ప్రీవియస్ స్లైడ్లో కూడా అలాగే ఉంచుదాం, n0 అవసరం లేదు. ఓకే, సో మనం ఎక్కడున్నాం? dN/dt ఈజ్ ఈక్వల్ టు మైనస్ లాంబ్డా n. మనం ఏం చేద్దాం? చిన్న ట్రాన్స్పోజ్ చేస్తాం. dN/n ఈజ్ ఈక్వల్ టు మైనస్ లాంబ్డా ఇంటూ dt. నౌ ఇంటిగ్రేటింగ్ ఆన్ both sides. Integrating on both sides. So integrating on both sides అంటే integration dN/n is equal to minus integration lambda into dt. Okay, so dN/n అంటే 1/n into dN, 1/x dx కి ఫార్ములా log కాబట్టి మనకి ఇక్కడ ఇటువైపు ఏమొస్తుంది? log n to the base e is equal to log n to the base e is equal to lambda constant కదా, lambda constant కాబట్టి మైనస్ లాంబ్డా t ప్లస్ c. ఇక్కడ cని ఏమంటారు? ఇంటిగ్రేషన్ కాన్స్టెంట్. ఇది మీకు ఆల్రెడీ తెలుసు, బికాస్ మ్యాథ్స్లో మీరు నేర్చుకుంటారు. సో మనం ఇప్పుడు c వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో టు ఫైండ్ c మనం ఏం చేస్తామంటే అట్ టైమ్ t is equal to 0, t is equal to 0 అన్నప్పుడు ప్రీవియస్ స్లైడ్లో మీకు గుర్తుంటే అట్ టైమ్ t is equal to 0 ఎన్ని నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఉంటాయి అనుకున్నాము? n0 నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఉంటాయి అనుకున్నాం. సో అట్ టైమ్ t ఈక్వల్స్ టు 0, n is equal to n0. t is equal to 0, n is equal to n0. అందుకే మార్చాను, బికాజ్ మనము టైం t దగ్గర నుంచి స్టార్ట్ చేస్తున్నాం డెరివేషన్. మధ్యలో t is equal to t0కి వెళ్తాం కాబట్టి ఇక్కడ n0 ప్లేస్లో n మాత్రమే కన్సిడర్ చేశాను. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటా. నెక్స్ట్ ఇవి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. సో లాగ్ n0, n ప్లేస్లో n0 రాయాలి, t ప్లేస్లో 0 పెట్టండి. లాగ్ n0 టు ద బేస్ e ఈజ్ ఈక్వల్ టు 0 ప్లస్ c. t ఈజ్ ఈక్వల్ టు 0 పెట్టినప్పుడు n ప్లేస్లో ఎంత రాయాలమ్మా? n0 రాయాలి. సో c వాల్యూ ఎంత వచ్చింది మనకి? దేర్ఫోర్ c ఈజ్ ఈక్వల్ టు లాగ్ n0 టు ద బేస్ e. సో దీన్ని ఇప్పుడు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకోండి. సో కావాలనుకుంటే మీరు ఇలా రాయొచ్చు, ఈక్వేషన్ 1 పెట్టుకుని సబ్స్టిట్యూటింగ్ ఇన్ ఈక్వేషన్ 1, సబ్స్టిట్యూటింగ్ ఇన్ ఈక్వేషన్ 1. అప్పుడు ఏమైంది మనకి? లాగ్ n టు ద బేస్ e ఈజ్ ఈక్వల్ టు మైనస్ లాంబ్డా t ప్లస్ లాగ్ n0 టు ద బేస్ e. ఓకే, సో దాన్ని ఇటువైపు తీసుకొస్తే లాగ్ n బేస్ e మైనస్ లాగ్ n0 టు ద బేస్ e, లాగ్ n టు ద బేస్ e మైనస్ లాగ్ n0 టు ద బేస్ e ఈజ్ ఈక్వల్ టు మైనస్ లాంబ్డా t. సో ఇది లాగ్ a మైనస్ లాగ్ b బేస్ సేమ్గా ఉన్నప్పుడు ఫార్ములా ఏం వాడతాము? లాగ్ n/n0 బేస్ e ఈజ్ ఈక్వల్ టు మైనస్ లాంబ్డా t. మైనస్ సింబల్ని రిమూవ్ చేయాలి అంటే ఇది జస్ట్ రెసిప్రోకల్ అవుతుంది. n0/n బేస్ e ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా t. దీన్ని ఎలా రాస్తాం మనము? n0/n. సో లాగ్ n0/n ఈజ్ ఈక్వల్ టు సారీ మనకి ఈజ్ ఈక్వల్, ఒక్క నిమిషం ఎరేజర్, మనకి e పవర్ మైనస్ లాంబ్డా టీలోనే ఉంచేద్దాం. డెరివేషన్ అలాగే ఉంటుంది, పెన్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, ఎనీవే, సో లాగ్ n/n0 ఈజ్ ఈక్వల్ టు e పవర్ మైనస్ లాంబ్డా టీ. సో n ఈజ్ ఈక్వల్ టు n0 e పవర్ మైనస్ లాంబ్డా టీ. ఇది మన రిక్వైర్డ్ డెరివేషన్. ఐ హోప్ డెరివేషన్ అర్థమైంది అనుకుంటున్నాను. ఇదంతా కూడా సింపుల్ మ్యాథమెటిక్సే కాబట్టి మైనస్లోనే ఉంటుంది మనకి ఈక్వేషన్, బికాజ్ ఎక్స్పరెన్షియల్ ఫామ్లో ఉండాలి అనేది ముందే చెప్పుకున్నాం. ప్రీవియస్ స్లైడ్లో ఎక్స్పరెన్షియల్గా ఉంటుందని చెప్పుకున్నాము. మైనస్ సింబల్ ఎందుకు అంటే డిక్రీజింగ్, యాజ్ ద టైమ్ పాసెస్ నెంబర్ ఆఫ్ న్యూక్లియై డిక్రీజ్ అయిపోతూ ఉంటాయి పార్టికల్స్ కాబట్టి. ఓకే, సో ద అబవ్ ఈక్వేషన్ రిప్రజెంట్స్ రేడియో యాక్టివ్ డీకే లా. అబవ్ అంటే ఇది ఇక్కడ రాయండి, దాని తర్వాత ఈ సెంటెన్స్ రాయండి. నెక్స్ట్ ఇట్ స్టేట్స్ దట్ ద నెంబర్ ఆఫ్ radioactive nuclei in radioactive sample decreases. డిక్రీజెస్ అనే పదం కోసమే ఈ మైనస్ సింబల్ ఇక్కడ ఉంచేసాం మనం.
సో డిక్రీజెస్ ఎక్స్పోనెన్షియల్లీ విత్ టైం, ఎక్స్పోనెన్షియల్లీ విత్ టైం. సో ఇలా రావడం కోసం, సో ఇది రాసినందుకు మీకు 8/8 ఈజీగా వస్తాయి. యూజువల్గా రేడియో యాక్టివ్ డీకేకి మనకి ట్యాగ్ ప్రాబ్లం రావడం చాలా చాలా తక్కువ. సో న్యూక్లియర్ లెసన్ని వదిలిపెట్టకుండా చదవడం అనేది వెరీ గుడ్ ఆప్షన్. సో అది ఆప్షన్లో పెట్టుకోకండి, న్యూక్లియర్ లెసన్ని ఆప్షన్లో అస్సలు పెట్టుకోవద్దు. బికాస్ న్యూక్లియర్ లెసన్కి మనం ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్సే చాలా ఈజీగా చెప్పచ్చు. ఐదర్ న్యూక్లియర్ రియాక్టర్ వస్తుంది, లేదా ఈ రేడియో యాక్టివ్ డీకే లా అనే ఈ క్వశ్చన్ వస్తుంది. సో ఈ రెండు గ్యారంటీగా వచ్చే క్వశ్చన్స్ అని తెలిసినప్పుడు బాగా నేర్చేసుకున్నారనుకోండి, హ్యాపీ కదా. ఓకే, నౌ మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్. ఎక్స్ప్లెయిన్ ద ప్రిన్సిపల్ అండ్ వర్కింగ్ ఆఫ్ న్యూక్లియర్ రియాక్టర్. ఆహా, అద్భుతమైన క్వశ్చన్ అనమాట. కంప్లీట్గా థియరీ ఉంటుంది, ఏమాత్రం కష్టం ఉండదు. సో గట్టి క్వశ్చన్ పిడేసేస్తే ఒక హాఫ్ డేలో బాగా నేర్చేసుకోవచ్చు అనమాట, విపరీతంగా నేర్చేసుకోవచ్చు. అండ్ డామ్ షూర్ క్వశ్చన్, తెలంగాణ అయినా సరే ఏపీ బోర్డ్ వాళ్ళకైనా సరే డామ్ షూర్ క్వశ్చన్ ఇది. సో ఎక్స్ప్లెయిన్ ద ప్రిన్సిపల్ అండ్ వర్కింగ్ ఆఫ్ న్యూక్లియర్ రియాక్టర్ విత్ ద హెల్ప్ ఆఫ్ లేబుల్డ్ డయాగ్రామ్. ఎక్స్ప్లెయిన్ ద ప్రిన్సిపల్ అండ్ వర్కింగ్. సో దీంట్లో ప్రిన్సిపల్ అనే హెడ్డింగ్ ఒకటి కనిపించాలి, వర్కింగ్ కనిపించాలి. అయితే దీంట్లో మనం పార్ట్స్ కూడా రాస్తాము. సో ఇక్కడ డయాగ్రామ్ నీట్గా కనిపిస్తుంది అనుకుంటున్నాను మీకు. ఈ డయాగ్రామ్ని యాజ్ ఇట్ ఈస్గా డ్రా చేసేయడానికి ప్రయత్నించండి. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్స్ ఏంటి అంటే యురేనియం రాడ్స్. మనం రెడ్ సెలెక్ట్ చేసుకుందాం. యురేనియం రాడ్స్, ఓకే, అవి అల్యూమినియం సిలిండర్లో పెడతారు, అది అవసరం లేదు. యురేనియం రాడ్స్ ఎందుకంటే అది ఫ్యూయల్ కాబట్టి. అలాగే మనకి మోడరేటర్ అనే పదం ఉండాలి, కంట్రోల్ రాడ్స్ ఏంటి చూడాలి, కూలాంట్ అనే పదం కనిపించాలి. అండ్ ఇక్కడ నుంచి అది ఎలా బయటకు వెళ్తుంది, స్టీమ్ టు టర్బైన్స్కి వెళ్ళిపోతుంది. ఎందుకంటే మన ఇండియాలో హయ్యెస్ట్ యూసేజ్ ఆఫ్ న్యూక్లియర్ రియాక్టర్ దేనికోసము అంటే పవర్ జనరేషన్ కోసం. సో పవర్ జనరేషన్కి టర్బైన్స్కి పంపించేస్తారు. సో ఈ డయాగ్రామ్ని యాజ్ ఇట్ ఈస్గా డ్రా చేయండి, 1 to 2 మార్క్స్ అవార్డ్ చేస్తారు దీనికి. సో డయాగ్రామ్ మార్క్ ఉంది, కంపల్సరీగా మార్క్ ఉంది కాబట్టి డయాగ్రామ్ యాజ్ ఇట్ ఈస్గా నేర్చుకోండి. నెక్స్ట్ ప్రిన్సిపల్ చూడండి, క్వశ్చన్లో ప్రిన్సిపల్ ఉంది కాబట్టి ఇక్కడ మన ఆన్సర్లో ప్రిన్సిపల్ స్టార్ట్ అవ్వాలి. సైడ్ హెడ్డింగ్, ఏ న్యూక్లియర్ రియాక్టర్ వర్క్స్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ అచీవింగ్ కంట్రోల్డ్ చైన్ రియాక్షన్. ఇది ఆ వర్డ్ రాసినందుకు 1 మార్క్ ఉంటుంది. ఈ వర్డ్కి 1 మార్క్ గుర్తుపెట్టుకోండి అమ్మా. సో వాట్ ఈస్ ద ప్రిన్సిపల్? ద ప్రిన్సిపల్ ఆఫ్ న్యూక్లియర్ రియాక్టర్ ఈస్ కంట్రోల్డ్ చైన్ రియాక్షన్ అచీవ్ అవుతుంది. న్యూక్లియర్ రియాక్టర్ లోపల జరిగేది ఏంటి అంటే కంట్రోల్డ్ చైన్ రియాక్షన్ జరుగుతుంది. యురేనియం U-238, యాక్చువల్గా 92 U-238 తీసుకోవచ్చు, లేదా U-238 పైన రాయండి. ఇదే మన ఫ్యూయల్. U-238 ఏదైతే ఉందో ఇదే మన ఫ్యూయల్. ఓకే, ఎన్రిచ్డ్ విత్ U-235, 238 కానీ 235 కానీ తీసుకుంటారు. ఇది మన ఫ్యూయల్. కాన్సిక్వెంట్లీ జనరేటింగ్ లార్జ్ అమౌంట్స్ ఆఫ్ హీట్. దీనిని యూజ్ చేస్తూ లార్జ్ అమౌంట్ ఆఫ్ హీట్ని జనరేట్ చేస్తారు. ఈ సెంటెన్స్ అంతగా అవసరం లేదు, కావాల్సిన వాళ్ళు రాసుకోండి. ఎక్కడున్నాం? ఓకే, నెక్స్ట్ ఏ న్యూక్లియర్ రియాక్టర్ కన్సిస్ట్స్ ఆఫ్. న్యూక్లియర్ రియాక్టర్ లోపల ఏమేం పార్ట్స్ ఉంటాయి? ఫస్ట్ పార్ట్ ఇలా వరుసగా రాసేయండి, ఫ్యూయల్, మోడరేటర్, కంట్రోల్డ్ రాడ్స్, రేడియేషన్ షీల్డింగ్, కూలెంట్. ఇవన్నీ కూడా మీకు ఇక్కడ కనిపిస్తాయి చూడండి. ఇదే ఫ్యూయల్. ఏమైంది పెన్కి? వేర్ ఈస్ ద పెన్? పెన్ ఇటు వచ్చింది, అదేంటి ఇది ఇలా ఆటలాడుకుంటుంది నాతో? పెన్ సెలెక్ట్ చేసుకున్నాం కదా. ఓకే, ఇదే మన ఫ్యూయల్. రెడ్ రావాలి, ఇది బాగా ఆడుకుంటుంది నాతో. ఓకే, ఫ్యూయల్ కనిపించింది కదా, ఫ్యూయల్. నెక్స్ట్ ఏంటి? మోడరేటర్. నెక్స్ట్ కంట్రోల్ రాడ్స్. నెక్స్ట్ రేడియేషన్ షీల్డింగ్. రేడియేషన్ షీల్డింగ్ ఈజ్ నథింగ్ బట్ కాంక్రీట్ వాల్. అండ్ కూలెంట్. సో ఈ పార్ట్స్ అన్ని డయాగ్రామ్లో ఉండాలి. డయాగ్రామ్ పక్కనే ఇలా డ్రా చేయండి. ఈ పేజ్ ఎలా ఉందో మీ ఎగ్జామినేషన్ పేపర్ కూడా ఇలాగే డ్రా చేయండి. మొత్తం ఆన్సర్ అంతా అయిపోయాక ఎక్కడో నీట్గా డయాగ్రామ్ డ్రా చేస్తాను అంటే కుదరదు. క్వశ్చన్ ఆన్సర్ రాసేటప్పుడు డయాగ్రామ్ ఎక్కడైతే నెససరీయో అక్కడ మాత్రమే డ్రా చేయండి. సో ఇప్పుడు ఈ స్లైడ్లో నేను ఎలా అయితే ప్రజెంట్ చేశానో మీరు కూడా అలాగే ప్రజెంట్ చేయండి. ప్రిన్సిపల్ సైడ్ హెడ్డింగ్ పెట్టి ప్రిన్సిపల్ రాయండి. ఈ పార్ట్ రాస్తారా రాయరా అనవసరం, పర్లేదు, చాయిస్. ఆ సెంటెన్స్ రాసినా రాయకపోయినా పర్లేదు.
బట్ ఫస్ట్ ఏం రాయాలి, న్యూక్లియర్ రియాక్టర్ కన్సిస్ట్స్ ఆఫ్ 1 2 3 4 5 పార్ట్స్ రాయండి. పక్కనే నీట్గా పెద్ద డయాగ్రామ్ గీయండి, మంచిగా పెద్ద డయాగ్రామ్ నీట్గా పెన్సిల్తో గీసి పార్ట్స్ రాయడం మర్చిపోవద్దు. ఓకే, మూవింగ్ ఆన్ టు నెక్స్ట్. సో ఒక్కొక్క దాని గురించి రాస్తామన్నమాట. ఇప్పుడు చూసారా, ఇదంతా సోది ఏం ఉండదు అనమాట, థియరీ పార్ట్ రాసుకుంటూ వెళ్ళడమే. అయితే నేను ముందే చెప్పాను, 8 మార్క్స్ అటెంప్ట్ చేసేటప్పుడు పెద్ద పారాగ్రాఫ్ లాగా రాయొద్దు. నేనే కనుక ఇవాల్యుయేటర్గా వెళ్తే ఎగ్జామినేషన్లో పారాగ్రాఫ్ చూడగానే నా ఇంట్రెస్ట్ పోతుంది. సగం చదువుతాను, సగం చదవలేనే, ఏమో అన్నీ అర్థం కావు కదా. కొంతమంది హ్యాండ్ రైటింగ్ అర్థం కాకపోవచ్చు, ప్రజెంటేషన్లో సరిగ్గా రాయకపోవచ్చు. పారాగ్రాఫ్ చూడగానే యూజువల్గా ఎవరికైనా నీరసం వస్తుంది, బాబోయ్ ఇప్పుడు ఇంత పారాగ్రాఫ్ చదవాలా అని. అదే మీరు పాయింట్ వైజ్ ఏది మార్క్ పడాలో అది కరెక్ట్గా ప్రజెంట్ చేస్తే అలా 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 కరెక్షన్ చేసుకుంటూ మార్క్స్ వేసేస్తారు. ఓకే, సో ఫ్యూయల్ అండ్ క్లాడ్. ఫస్ట్ పాయింట్ ఏంటి, ఫ్యూయల్. క్లాడ్ అనేది అన్న ఫ్యూయల్ అన్న ఒకటే, సో మీరు ఫ్యూయల్ రాసినా పర్లేదు. ఫ్యూయల్ ఏంటి, in the reactor nuclear fuel is fabricated in the form of thin long cylindrical rods. యురేనియం ఏదైతే ఉందో దానిని థిన్ లాంగ్ సిలిండ్రికల్ రాడ్స్ లాగా కన్సిడర్ చేస్తారు. సో దీంట్లో ఫ్యూయల్ ఏం వాడతారు, న్యాచురల్ యురేనియం, ఎన్రిచ్డ్ యురేనియం. ఎన్రిచ్డ్ యురేనియం అంటే U-235. ఓకే, అవి కాకుండా ప్లూటోనియం అండ్ యురేనియం 233 కూడా వాడతారు, ఆర్ యూజ్డ్ యాజ్ న్యూక్లియర్ ఫ్యూయల్స్. సో ప్రతి దానికి అదేంటి రాయాలి, దాని ఎగ్జాంపుల్స్ కూడా కంపల్సరీగా రాయాలి. నెక్స్ట్ మోడరేటర్. మోడరేటర్ ఎందుకు అంటే చైన్ రియాక్షన్లో మీకు తెలుసు కదా, చైన్ రియాక్షన్ ఠాగూర్ సినిమా గుర్తుందా, అదే చైన్ రియాక్షన్. సో ఒకళ్ళు వెళ్ళి ముగ్గురికి హెల్ప్ చేస్తారు, ఆ ముగ్గురు వెళ్ళి ఇంకో ముగ్గురికి హెల్ప్ చేస్తారు, ఆ ముగ్గురు ఇంకో ముగ్గురికి హెల్ప్ చేస్తారు. అందులో ఠాగూర్ గీసిన చైన్ రియాక్షనే మన న్యూక్లియర్ రియాక్షన్ అనమాట. సో ఇందులో ఒక న్యూట్రాన్ వచ్చి ఒక యురేనియంని హిట్ చేసినప్పుడు ఆటమ్ని, దాంట్లో నుంచి 3 న్యూట్రాన్స్ బయటకు వస్తాయి. అయితే మనకి స్లో మూవింగ్ న్యూట్రాన్స్ కావాలి, కానీ ఫాస్ట్ మూవింగ్ న్యూట్రాన్స్ బయటకు వస్తాయి. సో ఫాస్ట్ మూవింగ్ న్యూట్రాన్స్ యొక్క స్పీడ్ తగ్గించడానికి వాడేదాన్ని మనము మోడరేటర్ అంటాం. సో మోడరేటర్, దీస్ ఆర్ యూజ్డ్ టు స్లో డౌన్ ద స్పీడ్ ఆఫ్ ది న్యూట్రాన్స్. అంతే, సింపుల్, ఒక్క సెంటెన్స్ అదేంటి రాయండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్. Heavy water, graphite are used as moderating materials in reactor. Heavy water, graphite. ఖచ్చితంగా 2 పదాలు రాయాల్సిందే. నెక్స్ట్ కంట్రోల్ రాడ్స్. కంట్రోల్ రాడ్స్ అంటే ఏంటి, దీస్ ఆర్ యూజ్డ్ టు కంట్రోల్ ఫిషన్ రేట్ ఇన్ రియాక్టర్ బై అబ్జార్బింగ్ ద న్యూట్రాన్స్. బాగా ఎక్కువ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ మల్టిపుల్గా వచ్చేస్తున్నాయి అన్నప్పుడు అది అన్కంట్రోలబుల్ అయిపోతుంది. కాబట్టి న్యూక్లియర్ రియాక్టర్ అంటే ఏంటి, కంట్రోల్డ్ చైన్ రియాక్షన్. సో కంట్రోల్ చేయడం కోసం నంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ని తగ్గించేయాలి. సో ఆ న్యూట్రాన్స్ని అబ్జార్బ్ చేసుకోవడానికి ఏవైతే వాడతామో వాటిని మనం కంట్రోల్ రాడ్స్ అంటాం. ఓకే, కంట్రోల్ రాడ్స్ ఎగ్జాంపుల్స్ ఏంటి, క్యాడ్మియం అండ్ బోరాన్. దీస్ ఆర్ యూజ్డ్ యాజ్ కంట్రోలింగ్ న్యూట్రాన్స్, కంట్రోల్ రాడ్స్ లాగా వాడతారు. నెక్స్ట్ షీల్డింగ్. న్యూక్లియర్ రియాక్టర్ లోపల చాలా హార్మ్ఫుల్ రేడియేషన్స్ జనరేట్ అవుతాయి, విచ్ ఆర్ వెరీ వెరీ డేంజరస్ టు లివింగ్ బీయింగ్స్. సో ఆ న్యూక్లియర్ రియాక్టర్లో నుంచి ఆ రేడియేషన్స్ లీక్ అవ్వకుండా ఉండడం కోసం మొత్తం న్యూక్లియర్ రియాక్టర్ని షీల్డ్ చేయాలి. సో షీల్డింగ్ అనేది అదనమాట. డ్యూరింగ్ ఫిషన్ రియాక్షన్ బీటా అండ్ గామా రేస్ ఆర్ ఎమిటెడ్ ఇన్ అడిషన్ టు దీస్ న్యూట్రాన్స్. న్యూట్రాన్స్ కాకుండా బీటా గామా రేస్ కూడా వస్తాయి బయటికి. సో సూటబుల్ షీల్డింగ్ సచ్ as స్టీల్, lead, concrete, etc. are provided around the reactor to absorb these harmful radiations. యూజువల్గా న్యూక్లియర్ రియాక్టర్ దగ్గరలో పనిచేసే వాళ్ళందరూ కూడా లెడ్ ఆప్రన్స్ వేసుకుంటారు, ఫుల్గా పైనుంచి కింద దాకా లెడ్తో చేసిన ఆప్రన్స్ వేసుకుంటారు, బికాజ్ లెడ్ ఈజ్ అ వెరీ గుడ్ అబ్జార్బర్ ఆఫ్ దీస్ రేడియేషన్స్. సో ఇంటెన్సిటీ ఆఫ్ రేడియేషన్స్ టు లో లెవెల్ టు హార్మ్ ద పర్సన్, పీపుల్కి హార్మ్ఫుల్ జరగకుండా. సో ఇందులో మీరు ఖచ్చితంగా స్టీల్, లెడ్, కాంక్రీట్ వాడాల్సిందే. వెరీ థిక్ కాంక్రీట్ వాల్స్ ఉంటాయి న్యూక్లియర్ రియాక్టర్ చుట్టూ కూడా, అవి షీల్డ్ లాగా పనిచేస్తాయి. నెక్స్ట్ కూలాంట్. కూలాంట్ ఎందుకు, న్యూక్లియర్ రియాక్టర్లో ఎప్పుడైతే ఆ బీటా గామా రేడియేషన్స్ వస్తాయో వెరీ లార్జ్ అమౌంట్ ఆఫ్ హీట్ అనేది జనరేట్ అవుతుంది. సో ఆ హీట్ని తగ్గించడం కోసం కూలాంట్ వాడతారు. ద హీట్ జనరేటెడ్ ఇన్ ఫ్యూయల్ ఎలిమెంట్స్ ఈజ్ రిమూవ్డ్ బై యూజింగ్ అ సూటబుల్ కూలాంట్. ఏం కూలాంట్ వాడతారు, ద కూలాంట్స్ యూజ్డ్ ఆర్ వాటర్ at high pressures, molten sodium,
వాటర్, మోల్టన్ సోడియం, ఈ 2 పదాలు రాయాల్సిందే. ఇదంతా కూడా న్యూక్లియర్ రియాక్టర్కి సంబంధించింది. మరి క్వశ్చన్లో ఇంకొక పార్ట్ ఉంది, గుర్తుందో లేదో, వర్కింగ్ కూడా అడిగారు. ఎక్స్ప్లెయిన్ ద ప్రిన్సిపల్ అండ్ వర్కింగ్ ఆఫ్ న్యూక్లియర్ రియాక్టర్. సో ఇక్కడ వర్కింగ్ అనే సైడ్ హెడ్డింగ్ కూడా మనకి కనిపించాలి. సో మీకు ఇప్పుడు అర్థమవుతుంది అనుకుంటున్నాను స్టెప్ బై స్టెప్. క్వశ్చన్లో ఏం అడిగారో ఆ సైడ్ హెడ్డింగ్స్ ఖచ్చితంగా ఆన్సర్లో కనిపించాలి. సైడ్ హెడ్డింగ్స్ని ఎలివేట్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. బికాస్ కరెక్షన్ చేసే వాళ్ళు అవే కదా చూస్తారు. క్వశ్చన్లో ఈ పాయింట్ అడిగాను, దాని ఆన్సర్ ఏది, చూడగానే నాకు సైడ్ హెడ్డింగ్ అనిపించింది, దాని గురించి నువ్వు పాయింట్లు రాస్తావు, మార్క్స్ అలా వేసేస్తారనమాట. సో యురేనియం ఫ్యూయల్స్ ఆర్ ప్లేస్డ్ ఇన్ ద అల్యూమినియం సిలిండర్స్. ద గ్రాఫైట్ మోడరేటర్ ఈజ్ ప్లేస్డ్ బిట్వీన్ ద ఫ్యూయల్ సిలిండర్స్. యురేనియంని ఫస్ట్ అల్యూమినియం సిలిండర్స్లో పెట్టి ఉంచుతారు. ఆ అల్యూమినియం సిలిండర్స్ ఇలా ప్లేస్ అయి ఉంటాయి కదా, వాటి మధ్యలో కంట్రోల్ రాడ్స్. మీరు కావాలనుకుంటే డయాగ్రామ్ చూసి కూడా రాసేచ్చు. యురేనియం సిలిండర్స్ ఉన్నాయి ఇక్కడ, వాటి మధ్యలో ఏమున్నాయి చూడండి, మోడరేటర్. ఇవి మోడరేటర్స్. సో ఆల్టర్నేటివ్గా ఫ్యూయల్ మోడరేటర్, ఫ్యూయల్ మోడరేటర్, ఫ్యూయల్ మోడరేటర్. వీటి మధ్యలో చూడండి కంట్రోల్ రాడ్స్. ఎప్పుడు కావాలంటే అప్పుడు కంట్రోల్ రాడ్స్ని కిందకి దింపుతారు, లేదు మరీ స్లో అయిపోతుంది అనుకున్నప్పుడు కంట్రోల్ రాడ్స్ని పైకి తీసుకెళ్తూ ఉంటారు. సో ఇలా డయాగ్రామ్ చూసుకుంటూ కూడా మీరు వర్కింగ్ రాసేయచ్చు. టు కంట్రోల్ ద నంబర్ ఆఫ్ న్యూట్రాన్స్, ఏ నంబర్ ఆఫ్ కంట్రోల్ రాడ్స్ ఆఫ్ క్యాడ్మియం ఆర్ బెరిలియం ఆర్ బోరాన్ ఏవైనా వాడతారు, ఆర్ ప్లేస్డ్ ఇన్ ద హోల్స్ ఆఫ్ గ్రాఫైట్ బ్లాక్. వెన్ a few 235 nuclei undergo fission, fast neutrons are liberated. These neutrons pass through surrounding graphite moderator kada, and lose their energy to become normal thermal neutrons. These thermal neutrons are captured by U-235. మళ్ళీ నెక్స్ట్ U-235 తీసుకుని జనరేట్ జరుగుతూ ఉంటుంది. The heat generated here is used for heating suitable coolants which in turn heat the water to produce steam. వాటర్ని స్టీమ్గా మార్చడానికి ఇందులో ప్రొడ్యూస్ అయిన హీట్ని వాడతారు. ఆ స్టీమ్ని తీసుకెళ్ళి టర్బైన్స్ మీదకి పంపిస్తారు. టర్బైన్స్ జనరేటర్ని రొటేట్ చేస్తాయి, అలా ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. మీరు కావాలంటే దీన్ని చక్కగా పాయింట్ వైజ్ కూడా రాయొచ్చు. ఇక్కడికి ఒక పాయింట్, నెక్స్ట్ ఇక్కడికి ఇంకొక పాయింట్, ఇలాగ పాయింట్ వైజ్. నెక్స్ట్ ఇక్కడ ఒక పాయింట్, ఇదంతా ఒక పాయింట్, నెక్స్ట్ ఇదంతా ఒక పాయింట్గా రాసుకోవచ్చు. ఓకే, సో నేను ఆ రెడ్ కలర్ ఎక్కడైతే పెట్టానో అవి కట్ చేసి పాయింట్ వైజ్గా రాసినా కూడా ఇంకా చాలా బాగుంటుంది. మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, న్యూక్లియర్ రియాక్టర్, రేడియో యాక్టివిటీ, ఇవి తప్పితే పేపర్ కొంచెం టఫ్ చెయ్యాలి అని ఏమైనా అనుకుంటే నెక్స్ట్ స్టెల్లార్ ఎనర్జీ క్వశ్చన్ ఒకటి ఉంటుంది. ఓకే, ఇది యూజువల్గా స్టూడెంట్స్ కొంచెం కష్టంగా ఫీల్ అవుతారు. ఏం పర్లేదు, ఈక్వేషన్స్ని 1కి 2 సార్లు 10 సార్లు రాసేయండి, ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఏదైనా వచ్చేస్తుంది మనకి. అలమెట్టి హబీబియా నేర్చేసుకున్నాం మనము, ఇది నేర్చుకోవడం ఎంతసేపు. వెరీ గుడ్. ఎక్స్ప్లెయిన్ ద సోర్స్ ఆఫ్ స్టెల్లార్ ఎనర్జీ. స్టెల్లార్ ఎనర్జీ అంటే స్టార్ లోపల ఉండే ఎనర్జీ. అలాగే ఎక్స్ప్లెయిన్ ద కార్బన్ నైట్రోజన్ సైకిల్, ప్రోటాన్ సైకిల్. ఇందులో 2 సైకిల్స్ అడిగారనమాట మనని. కార్బన్ నైట్రోజన్ సైకిల్ ఒకటి, ప్రోటాన్ సైకిల్ ఒకటి, అకరింగ్ ఇన్ స్టార్స్. సో సైంటిస్ట్స్, ఇక్కడ ఎస్ మిస్ అయింది. సైంటిస్ట్స్ ప్రపోజ్డ్ 2 types ఆఫ్ సైక్లిక్ ప్రాసెసెస్ ఫర్ ద సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఇన్ సన్ అండ్ స్టార్స్. స్టార్స్ లోపల, సన్ లోపల అంత ఎనర్జీ ఎలా వస్తుంది అంటే దానికి 2 రకాల సైకిల్స్ కారణం అని సైంటిస్టులు చెప్పారు. The first is known as carbon nitrogen cycle and the second is proton cycle. సో ఫస్ట్ మనం దేంతో స్టార్ట్ చేస్తాము, కార్బన్ నైట్రోజన్ సైకిల్. ఫస్ట్ అదే అడిగారు కాబట్టి దాంతో స్టార్ట్ చేస్తాం. కార్బన్ నైట్రోజన్ సైకిల్ అనేది ఇట్ ఈస్ లైక్ సైకిల్, అందులో పేర్లోనే ఉంటుందన్నమాట. ఫస్ట్ కార్బన్ నుంచి నైట్రోజన్ వస్తుంది, నైట్రోజన్ నుంచి మళ్ళీ కార్బన్, మళ్ళీ కార్బన్ నుంచి నైట్రోజన్ నుంచి కార్బన్, ఇలాగా సైకిల్ లాగా జరుగుతుంది. అయితే మధ్యలో మనకి ఆక్సిజన్ కూడా వస్తుంది, బట్ ఆక్సిజన్ ఇన్స్టేబుల్గా ఉంటుందన్నమాట. అకార్డింగ్ టు బేథే, కార్బన్ ఇది నేమ్ ఆఫ్ ద సైంటిస్ట్ బేథే. కార్బన్ నైట్రోజన్ సైకిల్ ఈజ్ మెయిన్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ద ప్రొడక్షన్ ఆఫ్ సోలార్ ఎనర్జీ. సన్ లోపల ఏదైతే ఎనర్జీ జరుగుతుందో ఆ ఎనర్జీకి ఎస్పెషల్లీ కార్బన్ నైట్రోజన్ సైకిల్ రెస్పాన్సిబుల్. ఇది ఎవరు చెప్పారు అంటే ఈ సైంటిస్ట్ చెప్పారు. దిస్ సైకిల్ కన్సిస్ట్స్ ఆఫ్ చైన్ ఆఫ్ న్యూక్లియర్ రియాక్షన్స్. వరుసగా కొన్ని న్యూక్లియర్ రియాక్షన్స్ జరుగుతాయి ఇన్ విచ్ హైడ్రోజన్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ హీలియం. సో మెయిన్గా న్యూక్లియర్ ఫ్యూజన్ ప్రాసెస్ కదా.
స్టార్ లోపల జరిగేదేంటి? న్యూక్లియర్ ఫ్యూజన్ ప్రాసెస్. సో న్యూక్లియర్ ఫ్యూజన్లో స్టార్ లోపల, సన్ లోపల ఏం జరుగుతుంది? లైటర్ పార్టికల్స్ కంబైన్ టు ఫార్మ్ హెవియర్ పార్టికల్. సో హైడ్రోజన్ పార్టికల్స్ కంబైన్డ్ అయ్యి హీలియంగా మారతాయి. ఇదే జరిగేది. కాకపోతే అది 2 రకాలుగా జరుగుతుంది అనమాట. ద న్యూక్లియర్ రియాక్షన్స్ ఆర్ యాజ్ గివెన్ బిలో. ఫస్ట్ రియాక్షన్ ఏంటి చూడండి. ఫస్ట్ కార్బన్. ఏ కార్బన్? స్టేబుల్ కార్బన్ 6C12. ఇది దేంతో రియాక్ట్ అయింది? ఒక ప్రోటాన్ని అబ్జార్బ్ చేసుకుంది. కార్బన్ ఒక ప్రోటాన్ని అబ్జార్బ్ చేసుకుంది. అలా అబ్జార్బ్ చేసుకున్నప్పుడు చూడండి 6 + 1 7, 12 + 1 13. సరిపోయిందా? అప్పుడు 7 వచ్చింది అంటే ఏంటది? నైట్రోజన్. సో 7N13 ఫామ్ అయింది. అయితే ప్రతిసారి కొంత ఎనర్జీ అనేది ఖచ్చితంగా రిలీజ్ అవుతుంది. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఒక ప్రోటాన్ని అబ్జార్బ్ చేసుకున్న ప్రతిసారి కూడా గామా పార్టికల్ బయటకు వస్తుంది. ఇవన్నీ కూడా పెయిర్స్ అనమాట. కొన్ని పెయిర్స్ జరుగుతూ ఉంటాయి మనకి నేచర్లో. ఓకే, అయితే 7N13 అనేది అన్స్టేబుల్. సో అదేం చేస్తుంది? మళ్ళీ 7N13 స్టెబిలిటీ కోసం అది మళ్ళీ 6C13గా మారిపోయింది. 7లో నుంచి 6 బయటకు వచ్చింది అంటే ఇంకా 1 మిగిలిపోయింది కదా. చూడండి +1E0. దీనిని ఏమంటారు అంటే పాజిట్రాన్ అంటారు. దీన్ని ఏమంటారమ్మా? పాజిట్రాన్. ప్రతిదానికి యాంటీ పార్టికల్ ఉంటుంది. ఎలక్ట్రాన్కి యాంటీ పార్టికల్ పాజిట్రాన్. సో మనకి బ్యాలెన్సింగ్ కోసం 6 ఉంది అంటే ఇక్కడ 1 వస్తుంది. +1 వచ్చింది అంటే అది పాజిట్రాన్. పాజిట్రాన్ బయటికి వచ్చినప్పుడల్లా ఒక న్యూట్రినో బయటకు వస్తుంది. గుర్తుపెట్టుకోండి. దీనిని ఇలా రాస్తారు, న్యూట్రినో. సింబల్ అర్థం కాకపోతే చూడండి, ఇలా రాస్తారు యూజువల్గా. దానిని న్యూట్రినో అంటారు. న్యూట్రినో. ఓకే, సో ప్రతిసారి పాజిట్రాన్ బయటకు వచ్చినప్పుడల్లా ఇది కాంబినేషన్లో వచ్చేస్తుంది అనమాట. 1+1 ఆఫర్ లాగా ఖచ్చితంగా బయటకు వస్తుంది. సో మీరు వేరే ఆలోచించక్కర్లే. పాజిట్రాన్ ఉంది అంటే పక్కన 1+1 ఆఫర్. పాజిట్రాన్కి 1+1 ఆఫర్ ఎవరమ్మా? న్యూట్రినో. వెంటనే రాసేయండి. నౌ 6C13 అనేది మరి స్టేబులా? కాదు. 6C12 అనేది స్టేబుల్. సో ఈ 6C13 మళ్ళీ ఒక ప్రోటాన్తో కంబైండ్ అవుతుంది. మళ్ళీ ఒక ప్రోటాన్తో కంబైండ్ అయినప్పుడు 6 + 1 7, 13 + 1 14, 7 అటామిక్ నెంబర్ ఉంది అంటే నైట్రోజన్. ప్రోటాన్ అబ్జార్బ్ చేసినప్పుడల్లా గామా రిలీజ్ అవుతుంది. అంతే, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడతో ఒక హాఫ్ సైకిల్ అయ్యిందనమాట. మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఇక్కడతో ఒక హాఫ్ సైకిల్ అయింది. మళ్ళీ కంప్లీట్ సైకిల్ అవ్వాలి అంటే మళ్ళీ స్టార్ట్ అవుతుంది. సో మళ్ళీ ఏం స్టార్ట్ అవుతుంది అంటే ఈ 7N14 అనేది ఒక ప్రోటాన్తో కంబైండ్ అవుతుంది. ప్రోటాన్తో కంబైండ్ అయిన ప్రతిసారి గామా బయటకు వస్తుంది. ఓకే, 7 1 7 1 8, 14 + 1 15. 8 అటామిక్ నెంబర్ ఎవరికి ఉంటుందమ్మా? ఆక్సిజన్. సో ఇక్కడ ఆక్సిజన్ వచ్చింది. అయితే 8O15 స్టేబులా? కాదు. 8O16 అనేది స్టేబుల్. సో ఈ 8O15 అనేది మళ్ళీ డిసింటిగ్రేట్ అవుతుంది. ఎలాగా? ఒక పాజిట్రాన్ బయటకు వస్తుంది. పాజిట్రాన్ బయటకు వచ్చినప్పుడల్లా 1+1 ఆఫర్లో ఎవరు రావాలి? న్యూట్రినో బయటకు రావాలి. సో 8లో నుంచి 7 వచ్చింది. 7 ఏంటి? మళ్ళీ నైట్రోజన్. ఓకే, బట్ 7N15 అనేది మళ్ళీ అది మనకి స్టేబుల్ కాదు. సో 7N15 మళ్ళీ ఒక ప్రోటాన్తో కంబైండ్ అవుతుంది. 7 కంబైండ్ అయినప్పుడు హీలియం బయటికి రావాలి. మనకి ఫైనల్ ప్రోడక్ట్ ఏంటి? హీలియం. సో 7 + 1 8, 8లో 2 బయటకు వచ్చింది కాబట్టి ఇక్కడ ఎంత ఉంటుంది? 6. సో మళ్ళీ మనకి ఏం ప్రొడ్యూస్ అయింది చూడండి, ఫైనల్గా 6C12 వచ్చింది. అంటే ఇక్కడితో ఒక కంప్లీట్ సైకిల్ అనేది అయిపోయింది. ఓకే, ఇది ఒక కంప్లీట్ సైకిల్. సో మీరు దీనిని ఎలా గుర్తుపెట్టుకోవాలి? టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్తాను చూడండి. ఫస్ట్ థింగ్, ఆల్టర్నేటివ్లో ప్రోటాన్ డిసింటిగ్రేషన్, మళ్ళీ ప్రోటాన్ అబ్జార్ప్షన్. ఇక్కడితో ఒక సైకిల్ అయ్యిందని చెప్పాను కదా, హాఫ్ సైకిల్. మళ్ళీ ప్రోటాన్ అబ్జర్వేషన్, డిసింటిగ్రేషన్, ప్రోటాన్ అబ్జార్ప్షన్. అర్థమైందా? ఫస్ట్ హాఫ్ సైకిల్ ఇలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఆల్టర్నేటివ్లో గామా పాజిట్రాన్, గామా ఒక సైకిల్ అయిపోయింది. మళ్ళీ గామా పాజిట్రాన్, ఫైనల్గా హీలియం బయటకు వస్తుంది. ఇలా గుర్తుపెట్టుకోండి. లేదు, ఇంకొక ట్రిక్ కూడా చెప్తాను. ఎవరికి ఏ ట్రిక్ నచ్చితే ఆ ట్రిక్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఎక్కడితో స్టార్ట్ అయింది? కార్బన్తో స్టార్ట్ అయింది. కార్బన్ ఎక్కడికి మారింది? నైట్రోజన్గా మారింది. నైట్రోజన్ చూడండి, కార్బన్ నైట్రోజన్, నైట్రోజన్ మళ్ళీ కార్బన్గా మారింది. ఒక హాఫ్ సైకిల్. ఇదేంటిది? 6C12. ఓకే, ఇదేమో 7N13.
మళ్ళీ ఇక్కడ ఏమైంది 6C13 ఫామ్ అయింది. ఇక్కడ నుంచి ఈ కార్బన్ నుంచి మళ్ళీ ఏం ఫామ్ అయింది నైట్రోజన్. ఈ నైట్రోజన్ నుంచి మళ్ళీ ఏం ఫామ్ అయింది మనకి ఆక్సిజన్. ఆక్సిజన్ నుంచి ఫైనల్గా కార్బన్కి వచ్చింది. ఓకే, సో ఇది ఇలా గుర్తుపెట్టుకుంటే కొంచెం ఈజీగా ఉంటుంది మీకు. ఓకే, సో ఇది ఒక హాఫ్ సైకిల్, ఇది ఇంకొక హాఫ్ సైకిల్, ఇలా గుర్తుపెట్టుకున్నా పర్లేదు. సో ప్రతిసారి ఫస్ట్ కార్బన్ ఇక్కడ ఏం చేస్తుంది, ఒక ప్రోటాన్ని తీసుకుంటుంది 1H1. ఓకే, ఇది డిసింటిగ్రేట్ అవుతుంది. సో ఇక్కడ ఏం బయటకు వస్తుంది మనకి పాజిట్రాన్. పాజిట్రాన్ బయటకు వచ్చినప్పుడల్లా న్యూట్రినో బయటికి రావాలి. మళ్ళీ ఒక ప్రోటాన్ తీసుకుంటుంది. సో ఇవన్నీ తర్వాత ఎలాగో గుర్తుంటాయి కాబట్టి ఈ సైకిల్ని ఇలా గుర్తుపెట్టుకోండి, లేదు ఇలా గుర్తుపెట్టుకున్నా ఈజీగా ఉంటుంది మీకు. సో ఫస్ట్ ప్రోటాన్ అబ్జార్ప్షన్, డిసింటిగ్రేషన్. ప్రోటాన్ అబ్జార్ప్షన్ ఒక సైకిల్ అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ ప్రోటాన్ అబ్జార్ప్షన్, డిసింటిగ్రేషన్, ప్రోటాన్ అబ్జార్ప్షన్, ఫైనల్గా హీలియం ఫామ్ అవ్వాలి. నెక్స్ట్ ఏంటి, ప్రోటాన్ సైకిల్ అంటే రెండు ప్రోటాన్స్ కంబైన్డ్ అయ్యి హీలియంగా ఫామ్ అవుతాయి. సో ఏ స్టార్ ఈజ్ ఫార్మ్డ్ బై ద కండెన్సేషన్ ఆఫ్ లార్జ్ అమౌంట్ ఆఫ్ మ్యాటర్ అట్ అ పాయింట్ ఇన్ స్పేస్. చాలా లార్జ్ అమౌంట్ ఆఫ్ మ్యాటర్ కండెన్స్ అయ్యి ఒక స్టార్గా ఫామ్ అవుతుంది. సో ద టెంపరేచర్ రైజెస్ టు, ఎంత పెద్ద టెంపరేచర్ చూసారా స్టార్ లోపల, అంత టెంపరేచర్ ఉంటుంది స్టార్ లోపల. సో ద మ్యాటర్ కాంట్రాక్ట్స్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ గ్రావిటేషనల్ అట్రాక్షన్. మీరు ఇదంతా రాయనవసరం లేదు, ఊరికే మనం ఇంప్రెషన్ కోసం రాసాము, ఇదంతా అక్కర్లేదు. అట్ దిస్ టెంపరేచర్ ద థర్మల్ ఎనర్జీ ఆఫ్ ప్రోటాన్స్ ఈజ్ సఫిషియంట్ టు ఫార్మ్ డ్యూటిరాన్ అండ్ అ పాజిట్రాన్. సో హైయెస్ట్ టెంపరేచర్స్ ఉండడం వల్లనే డ్యూటిరాన్, పాజిట్రాన్ అనేవి ఫామ్ అవుతున్నాయి, అవి రిలీజ్ అవుతున్నాయి రియాక్షన్స్లో అని చెప్పారు ఇక్కడ. నెక్స్ట్ ద డ్యూటిరాన్ దెన్ కంబైన్స్ విత్ అనదర్ ప్రోటాన్ టు ఫార్మ్ లైటర్ న్యూక్లియై ఆఫ్ హీలియం. సో ఫస్ట్ ఏం జరుగుతుంది, డ్యూటిరాన్ ఫామ్ అవుతుంది, డ్యూటిరాన్, పాజిట్రాన్ ఫామ్ అవుతాయి. ఆ డ్యూటిరాన్ ప్రోటాన్తో కంబైన్డ్ అయ్యి 2He3 ఫామ్ అవుతుంది. అయితే ఫైనల్ ప్రోడక్ట్ 2He3 అవుతుందా? కాదు. 2He3 అనేది స్టేబుల్ కాదు, 2He4 ఫామ్ అవ్వాలి. సో స్టార్ లోపల ఎప్పుడు కూడా ప్రతి చైన్ రియాక్షన్ 2 times జరుగుతుంది. సో అలా 2 times జరగడం వల్ల మాత్రమే He4 ఫామ్ అవుతుంది. సో అది ఇక్కడ రాశారు చూడండి, 2 such హీలియం న్యూక్లియై, ఇలా ఫామ్ అయినవి రెండు మళ్ళీ కంబైన్డ్ అయ్యి టు ఫార్మ్ అ హీలియం న్యూక్లియస్ 2He4. 2He3 అనేది ఫైనల్ ప్రొడక్ట్ కాదు, బికాజ్ ఇట్ ఈస్ నాట్ స్టేబుల్. సో స్టార్ లోపల ఈ రియాక్షన్ 2 times జరిగి రెండు 2He3 ఫామ్ అవుతాయి కదా, ఈ 2He3 కంబైన్డ్ అయ్యి 2He4 ఫామ్ అవుతుంది. సో అండ్ 2 protons రిలీజింగ్ ఏ టోటల్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ 25.7 MeV. మొత్తం ఎనర్జీ ఎంత రిలీజ్ అవుతుంది, 25.71 MeV. ద న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్షన్స్ ఆర్ గివెన్ బిలో. ఇక్కడ చూడండి, ఒక ప్రోటాన్ ఇంకొక ప్రోటాన్, ఇదే కదా బేసిక్ రియాక్షన్. స్టార్ లోపల జరిగేది ఏంటి అంటే ప్రోటాన్స్ కంబైన్డ్ అయ్యి హీలియంగా మారుతుంది. సో బేసిక్ ఏం స్టార్ట్ అవ్వాలి, ప్రోటాన్ ప్లస్ ప్రోటాన్ గివ్స్ రైజ్ టు 1 + 1 రాయకూడదు, బికాస్ ఫస్ట్ ఇక్కడ చూడండి మనకి ఇక్కడ రాశారు చూడండి, గివింగ్ సఫిషియంట్ టు ఫార్మ్ డ్యూటిరాన్. ఏమేమి ఫామ్ అవుతున్నాయి, డ్యూటిరాన్ అండ్ పాజిట్రాన్ రావాలి, బయటకి పాజిట్రాన్ రావాలి. పాజిట్రాన్ అంటే ఏం చెప్పాను, +1 e⁻0 పాజిట్రాన్ చెప్పానా. పాజిట్రాన్ బయటకు వచ్చినప్పుడల్లా 1 + 1 ఆఫర్లో ఎవరు బయటకు వస్తారు, న్యూట్రినో పార్టికల్ బయటకు వస్తుంది కంపల్సరీ. ఇంకా పాజిట్రాన్ వచ్చింది అంటే మనం ఇది రాసేసుకోవడమే, ఆలోచించక్కర్లా. సో ఇక్కడ 1 బయటికి రావాలి అంటే ఇక్కడ 1 వస్తుంది, ఇక్కడ మాత్రం 0 ఉంది కాబట్టి 1 + 1 2, అంటే మనకి ఏం ఫామ్ అయింది, 1H2 ఫామ్ అయింది. ఇప్పుడు ఈ 1H2 డ్యూటీరియం చూడండి, మనకి ఏమేమి ఫామ్ అయ్యాయి, డ్యూటిరాన్ అండ్ పాజిట్రాన్ ఫామ్ అయ్యాయి, డ్యూటిరాన్ అండ్ పాజిట్రాన్ ఫామ్ అయ్యాయి. ఈ డ్యూటిరాన్ వెళ్ళి మళ్ళీ ఇంకొక ప్రోటాన్తో కంబైండ్ అయింది. సో ఇంకొక ప్రోటాన్తో కంబైండ్ అయినప్పుడు ఇక్కడ ప్రోటాన్ కంబైండ్ అయ్యాయి కాబట్టి పాజిట్రాన్ బయటకు వచ్చింది. ఇక్కడ ప్రోటాన్ డ్యూటిరాన్ కంబైండ్ అవుతున్నాయి కాబట్టి గామా బయటికి రావాలి. ఎప్పుడు కూడా మీరు న్యూక్లియర్ రియాక్షన్స్లో కొంచెం గుర్తుపెట్టుకోవాల్సిన లాజిక్ ఏంటి అంటే, ఒకసారి పాజిట్రాన్ వస్తే నెక్స్ట్ గామా వస్తుంది. ఫస్ట్ గామా రిలీజ్ అయితే తర్వాత పాజిట్రాన్ రిలీజ్ అవుతుంది. సో ఇలా కొంచెం ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్తే ఈజీగా ఉంటుంది. సో 1 + 1 2, 2 + 1 3,
2He3 ఇది హెచ్ కాదు 2He3 ఫామ్ అయింది. ఇది ఒక పెయిర్. మళ్ళీ ఏం జరుగుతుంది, మనకి ఏం కావాలి, 2 2He3లు కంబైండ్ అవ్వాలి. అంటే ఈ రియాక్షన్ ఏదైతే ఉందో ఇది 2 సార్లు జరుగుతుంది. ఈ రియాక్షన్ 2 టైమ్స్ జరుగుతుంది అని మీరు రాయొచ్చు సెంటెన్స్. ఇక్కడ రాసాం కదా, 2 such helium nuclei combined. సో ఈ రియాక్షన్ 2 సార్లు జరుగుతుంది. అప్పుడు 2 2He3లు ఫామ్ అయ్యాయి. ఈ 2 2He3లు కంబైండ్ అయ్యి 2He4 హీలియం ఫామ్ అవుతుంది. దాంతో పాటు మళ్ళీ ఇంకొక 2 ప్రోటాన్స్ అనేవి ఫామ్ అయ్యాయి. సో ద నెట్ రిజల్ట్ ఈజ్, ఇది ఎలా వచ్చింది చూడండి. ఇందులో ఏం జరుగుతున్నాయి ఫస్ట్ చూడండి. ఈ రియాక్షన్ 2 టైమ్స్ జరుగుతుంది అని చెప్పుకున్నాం, అవునా? సో ఒకసారి జరిగినప్పుడు ఎన్ని ప్రోటాన్స్ కంబైండ్ అయ్యాయి, 2. మళ్ళీ అదే ప్రాసెస్ జరుగుతుంది. అంటే టోటల్గా ఎన్ని ప్రోటాన్స్ కావాలి మనకి, 4 ప్రోటాన్స్. సో 4 ప్రోటాన్స్ కంబైన్ టు ఫామ్, ఎన్ని హీలియం ఫామ్ అయ్యాయి, ఒక హీలియం. ఎన్ని పాజిట్రాన్స్, ఒకసారి రియాక్షన్ జరిగితే ఒక పాజిట్రాన్. ఈ రియాక్షన్ 2 సార్లు జరుగుతుంది కాబట్టి 2 పాజిట్రాన్స్. 2 పాజిట్రాన్స్ బయటకు వచ్చాయి అంటే 1+1 ఆఫర్లో 2 న్యూట్రినోస్. నెక్స్ట్ 2 సార్లు జరుగుతుంది కాబట్టి 2 టైమ్స్ గామా వేసుకుంటాం. అర్థమైందా లేదా? ఈజీగా ఉంది కదా, పర్లేదు ప్రాక్టీస్ చేసేయండి. చాలా ఈజీ క్వశ్చన్ ఇది, అసలు లెందీ కూడా కాదు, చాలా ఈజీగా ప్రాక్టీస్ చేయొచ్చు మీరు. నెక్స్ట్, డిఫైన్ మాస్ డిఫెక్ట్ బైండింగ్ ఎనర్జీ. హౌ డస్ బైండింగ్ ఎనర్జీ పర్ న్యూక్లియాన్ వ్యారీ విత్ మాస్ నంబర్. ఇది నేను లాస్ట్లో పెట్టాను, ఎందుకు అంటే నాట్ దట్ హైలీ రిపీటెడ్, ఇది కేవలం ఒక 2 స్టార్ రేటెడ్ క్వశ్చన్ అని పెట్టుకోవచ్చు. మనకి అంటే పేపర్ని ఇంకా విపరీతమైన టఫ్ చేయాలి, ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఇది 30% డిలీషన్లో ఉంది మనకి. సో లాస్ట్ ఇయర్ ఇది క్వశ్చన్ చదవలేదు. సో ఏమైనా పేపర్ని కొంచెం రిస్క్లో పెట్టాలి అని అనుకుంటే గనక ఈ క్వశ్చన్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి, అండ్ మోర్ ఓవర్ ఈ క్వశ్చన్ కూడా కేవలం థియరీ. సో మీరు ఇందులో ఉన్న పాయింట్స్ యాజ్ ఇట్ ఈస్గా రాసుకుంటూ వెళ్ళిపోండి. ఇది మెయిన్గా ఏంటి అంటే బైండింగ్ ఎనర్జీ అండ్ మాస్ డిఫెక్ట్. సో మీకు ఈ పాయింట్స్ తెలిసే ఉంటాయి. బైండింగ్ ఎనర్జీ అంటే ఏంటి, న్యూక్లియై లోపల ఉండే పార్టికల్స్ ఏమేమి ఉన్నాయి, ప్రోటాన్స్, న్యూట్రాన్స్. ఈ ప్రోటాన్స్ని న్యూట్రాన్స్ని వాటిని అలా పట్టుకుని న్యూక్లియై లోపల ఉంచడానికి ఏదైతే ఎనర్జీ కావాలో ఆ ఎనర్జీనే బైండింగ్ ఎనర్జీ అంటారు. ఓకే, సో బైండింగ్ ఎనర్జీ ఎలా వస్తుంది అంటే మనకి ఐన్స్టీన్స్ మాస్ ఎనర్జీ ఈక్వేషన్ E = mc² నుంచి వస్తుందన్నమాట. ఇక్కడ మాస్ డిఫెక్ట్ అనేది వాడతారు. మళ్ళీ మాస్ డిఫెక్ట్ అంటే ఏంటి, వాటి డెఫినేషన్సే ఇక్కడ రాయాలి. సో ఫస్ట్ చూడండి, మాస్ డిఫెక్ట్ డెఫినేషన్తో స్టార్ట్ చేస్తాం. మాస్ డిఫెక్ట్ని ΔM అని రాస్తాము. మాస్ డిఫెక్ట్ అంటే ఏం లేదు, ఫస్ట్ డెఫినేషన్ చదవండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ద డిఫరెన్స్ ఇన్ మాస్ ఆఫ్ న్యూక్లియస్ అండ్ ఇట్స్ కన్స్టిట్యూయెంట్స్ ఈజ్ కాల్డ్ మాస్ డిఫెక్ట్. అంటే న్యూక్లియస్ని కన్సిడర్ చేద్దాం. ఒక న్యూక్లియస్ ఉంది, ఇది ఒక న్యూక్లియస్. ఓకే, ఈ న్యూక్లియస్ మొత్తం మాస్ M అనుకుందాం. ఓకే, M ఏంటి, న్యూక్లియస్ మొత్తం మాస్. ఇప్పుడు న్యూక్లియస్ లోపల ఏమేమి ఉంటాయి, ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ ఉంటాయి కదా. ప్రోటాన్స్ విడిగా అన్ని ప్రోటాన్స్ మాస్ క్యాలిక్యులేట్ చేశాను, మాస్ ఆఫ్ ప్రోటాన్స్ MP అనుకుందాం. అలాగే అన్ని న్యూట్రాన్స్ మాస్ క్యాలిక్యులేట్ చేశాను, అన్ని న్యూట్రాన్స్ మాస్ MN అనుకుందాం. అయితే ఇప్పుడు నేను ఈ రెండింటిని యాడ్ చేస్తే టోటల్ మాస్ ఆఫ్ ప్రోటాన్స్ అండ్ టోటల్ మాస్ ఆఫ్ న్యూట్రాన్స్, ఇది Mకి ఈక్వల్ అవ్వాలా లేదా, అవ్వాలి కదా. కానీ అక్కడ ఒక చిన్న డిఫెక్ట్ కనిపించింది అనమాట. సో ఈ ఈ MP + MN సేమ్గా లేవు, డిఫరెన్స్ వచ్చింది. ఆ డిఫరెన్స్నే మనము మాస్ డిఫెక్ట్ అంటాము. మరి ఆ పోయినట్లుగా అనిపించే మాస్ ఏమవుతుంది, అదే ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది, బైండింగ్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. ద న్యూక్లియర్ మాస్ M ఈజ్ ఆల్వేస్ లెస్ దాన్ ద టోటల్ మాస్ ఆఫ్ ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్. సో ఇక్కడ మాస్ డిఫెక్ట్కి ఫార్ములా చూడండి, ΔM = Z × MP. అంటే MP అనేది ఒక్కొక్క ప్రోటాన్ మాస్ అయితే ఎన్ని నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఉంటాయి, Z నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఉంటాయి. సో Z × MP ప్లస్ ఎన్ని నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఉంటాయి, A - Z కదా. సో A - Z × MN మైనస్ M. M ఏమనుకున్నాము, మాస్ ఆఫ్ న్యూక్లియస్. మాస్ ఆఫ్ న్యూక్లియస్ ఎప్పుడు కూడా దాని కన్స్టిట్యూయెంట్స్ మాస్ కన్నా తక్కువగా ఉంది. నెక్స్ట్, బైండింగ్ ఎనర్జీ డెఫినేషన్.
ఎందుకంటే క్వశ్చన్లో అడిగారు చూడండి, డిఫైన్ మాస్ డిఫెక్ట్ బైండింగ్ ఎనర్జీ. మాస్ డిఫెక్ట్ని డిఫైన్ చేసినందుకు 1 మార్క్, బైండింగ్ ఎనర్జీని డిఫైన్ చేసినందుకు 1 మార్క్. ఓకే, ద ఎనర్జీ రిక్వైర్డ్ టు బ్రేక్ ద న్యూక్లియస్ ఇంటూ ఇట్స్ కన్స్టిట్యూయెంట్ న్యూక్లియాన్స్ ఈజ్ కాల్డ్ బైండింగ్ ఎనర్జీ. రివర్స్ ఏదైనా చెప్పచ్చు. బైండింగ్ ఎనర్జీ ఫార్ములా ఏంటి అంటే ఇక్కడ 2 ఉండకూడదు, ఇక్కడ ఉండాలి. mc², E ఈజ్ ఈక్వల్ టు mc². ఆ మాస్ ఏంటి అంటే డెల్టా ఎం. డెల్టా ఎం ప్లేస్లో మళ్ళీ ఈ ఫార్ములా రాశారు అంతే. ఓకే, c² ప్లేస్లో 931.5 ఎందుకు వచ్చింది అంటే ఇక్కడ మనకి ఈ క్వశ్చన్ యూజువల్గా ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు హెల్ప్ అవుతుంది. నీకు ఆన్సర్ జౌల్స్లో కావాలి అంటే c²తో మల్టిప్లై చేయాలి. నీకు ఆన్సర్ MEVలో కావాలి అంటే 931.5తో మల్టిప్లై చేయాలి. ఇది ప్రాబ్లమ్స్ కోసం అంతే. న్యూక్లియర్ బైండింగ్ ఎనర్జీ ఈజ్ అన్ ఇండికేషన్ ఆఫ్ స్టెబిలిటీ ఆఫ్ న్యూక్లియస్. ఎస్, ఒక న్యూక్లియస్ స్టేబుల్లా కాదా తెలుసుకోవడం కోసం ఎవరు హెల్ప్ చేస్తారు? దాని బైండింగ్ ఎనర్జీ అనేది హెల్ప్ చేస్తుంది. యాక్చువల్గా చెప్పాలి అంటే బైండింగ్ ఎనర్జీ పర్ న్యూక్లియాన్ అంతే. ఈ గ్రాఫ్ చూడండి, ఇక్కడ ఈ గ్రాఫ్ను మాత్రం యాజ్ ఇట్ ఈస్గా నేర్చుకోవడానికి ప్రయత్నించండి. ఈ గ్రాఫ్లో వై యాక్సిస్ మీద, ఇది మన వై యాక్సిస్, వై యాక్సిస్ మీద ఏం తీసుకున్నారు చూడండి, బైండింగ్ ఎనర్జీ పర్ న్యూక్లియాన్. వై యాక్సిస్ మీద ఏం తీసుకోవాలి? బైండింగ్ ఎనర్జీ పర్ న్యూక్లియాన్. యాక్చువల్గా స్టెబిలిటీ ఆఫ్ న్యూక్లియస్ని ఎవరు డిసైడ్ చేస్తారు? బైండింగ్ ఎనర్జీ పర్ న్యూక్లియాన్ డిసైడ్ చేస్తుంది. ద మోర్ ద బైండింగ్ ఎనర్జీ పర్ న్యూక్లియాన్ వాల్యూ, ద మోర్ ద న్యూక్లియస్ ఈజ్ స్టేబుల్. ఓకే, సో ఎక్స్ యాక్సిస్ మీద ఏం కన్సిడర్ చేసాము? ఎక్స్ యాక్సిస్ మీద మాస్ నంబర్ ఏ. ఎక్స్ యాక్సిస్ మీద ఏముంది? మాస్ నంబర్ ఏ. సో ఈ గ్రాఫ్ని ఇలా గీయాలి, కంపల్సరీగా అన్నీ రాయాలి. అయితే మీకు కొంచెం ఈజీగా అర్థం కావాలి అంటే ఈ వాల్యూస్ చెప్తాను చూడండి. ఇక్కడ ఏముంది అంటే హైడ్రోజన్ 1H1, హైడ్రోజన్, హీలియం, లిథియం, హీలియం ఇక్కడ ఉంది, సారీ ఇది హీలియం, ఇది డిటీరియం. నేను మళ్ళీ మీకు గీసి చూపించిన గ్రాఫ్. సో గ్రాఫ్ ఇలా ఉంది కదా, ఇక్కడ ఏముంది? బైండింగ్ ఎనర్జీ పర్ న్యూక్లియాన్ తీసుకోవాలి, ఇక్కడ అటామిక్ మాస్ నెంబర్ తీసుకుంటారు. గ్రాఫ్ ఇలా స్టార్ట్ అయింది కదా, ఇలా పీక్స్ ఉండాలి, ఖచ్చితంగా పీక్స్ ఉండాలి, ఇలా వెళ్ళాలి. సో ఫస్ట్ హైడ్రోజన్తో స్టార్ట్ చేస్తారు. ఈ పైన పీక్ ఏంటి అంటే హీలియం, కింద పీక్ ఏంటి? లిథియం, మళ్ళీ ఇక్కడ ఏమొస్తుంది? బెరిలియం, మళ్ళీ ఇక్కడ ఏమొస్తుంది? బోరాన్, ఇంకొక పీక్ వస్తే ఇలా రాసుకుంటూ వెళ్ళాలి. హైయెస్ట్ ఎవరు ఉంటారు అంటే FE. హైయెస్ట్ ఎవరమ్మా? FE. FE 2856. హైయెస్ట్ పాయింట్ దగ్గర FE 2856 రాయండి. ఇక్కడ ఉంది చూడండి 26, ఇక్కడ ఉంది మీకు, మళ్ళీ రెడ్ సెలెక్ట్ చేసుకోవాలి మనం. ఇక్కడ ఉంది చూసారా? FE 2656 లేదా 2856 రాసినా పర్లేదు, ప్రాబ్లం లేదు. సో ఈ పీక్స్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇక్కడ చూడండి, అప్పర్ పీక్స్ అన్నీ కూడా ఈవెన్ నెంబర్స్ ఉంటాయి, 2, 6, 8 ఉంటాయి. కింద లోవర్ పీక్స్ 3, 5, 7 ఆడ్ నెంబర్స్ ఉంటాయి. అప్పర్ పీక్స్ ఈవెన్ నెంబర్, లోవర్ పీక్స్ ఆడ్ నెంబర్. అంటే ఈవెన్ నెంబర్గా ఉండే వాటికి బైండింగ్ ఎనర్జీ పర్ న్యూక్లియాన్ ఎక్కువగా ఉంది, ఆడ్ నెంబర్ వాటికి బైండింగ్ ఎనర్జీ పర్ న్యూక్లియాన్ తక్కువగా ఉంది. అంటే ఆడ్ నెంబర్ అటామిక్ నెంబర్ ఉన్నవన్నీ కూడా మనకి మోర్ అన్స్టేబుల్, ఈవెన్ నెంబర్ ఉన్నవి మోర్ స్టేబుల్. ఇప్పుడు ఇది ఈ గ్రాఫ్కి సంబంధించిన ఈ మొత్తం ఇన్ఫర్మేషన్నే నెక్స్ట్ పాయింట్స్ వైజ్ రాస్తాం మనం. ఫ్రమ్ ద గ్రాఫ్ దట్ ద బైండింగ్ ఎనర్జీ ఈజ్ హైయెస్ట్ ఇన్ రేంజ్. ఎక్కడి నుంచి అక్కడికి? 28 అటామిక్ నెంబర్కి 138 అటామిక్ నెంబర్కి మధ్యలో అటామిక్ బైండింగ్ ఎనర్జీ చాలా ఎక్కువగా ఉంది. తర్వాత గ్రాఫ్ కిందకి వెళ్ళిపోయింది. The binding energy of these nuclei is very close to 8.7 MeV. ఇది FE 26 అనుకున్నాం కదా, అదే హైయెస్ట్ వాల్యూ ఉంటుంది. With the increase in the mass number, the binding energy per nucleon decreases. Mass number పెరిగితే binding energy per nucleon decreases, and consequently for the heavy nuclei like uranium it is 7.6 MeV. అంటే ఐరన్ కన్నా Fe కన్నా యురేనియం బైండింగ్ ఎనర్జీ పర్ న్యూక్లియాన్ తక్కువ. FEకి 7.8.7 ఉంటే యురేనియంకి ఎంత ఉందమ్మా? 7.6. అంటే యురేనియం ఈజ్ మోర్ అన్స్టేబుల్.
In the region of smaller mass numbers, the binding energy per nucleon curve shows characteristic minima and maxima. చిన్న చిన్న అటామిక్ మాస్ నెంబర్ ఉన్న వాటికి స్పైక్స్ ఉంటాయి అని చెప్పింది కదా, మినిమా మ్యాక్సిమా ఉంటాయి. జస్ట్ గ్రాఫ్ చూసుకుంటూ రాసేయడం ఇవన్నీ. మినిమా ఆర్ అసోసియేటెడ్ విత్ న్యూక్లియై కంటైనింగ్ ఆడ్ నెంబర్ చెప్పాను కదా, మినిమా కిందకు ఉండేవన్నీ కూడా ఆడ్ నెంబర్. అండ్ సచ్ యాజ్ లిథియం LiBn అని రాసేయండి చాలు. అండ్ మ్యాక్సిమా ఆర్ అసోసియేటెడ్ విత్ న్యూక్లియై హ్యావింగ్ ఈవెన్ నెంబర్. ఈవెన్ నెంబర్ ఉండేవి మ్యాక్సిమాలో ఉంటాయి. ఏమేమి ఉన్నాయి? హీలియం, కార్బన్, ఆక్సిజన్ 2, 6, 8 ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా మ్యాక్సిమాలో ఉంటాయి. అంతే, గ్రాఫ్ చూస్తూ ఇవన్నీ కూడా మీరు రాసేసుకోవచ్చు, ఇందులో కష్టం ఏమీ లేదు. సో ఇవి మాత్రమే న్యూక్లియైలో నుంచి మనం చదివే 8 మార్క్ క్వశ్చన్స్. మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎప్పుడు కూడా రేడియో యాక్టివ్ డీకేకి అలాగే న్యూక్లియర్ రియాక్టర్కి ఇవ్వండి. అలానే మిగతా క్వశ్చన్స్ కూడా వదిలిపెట్టద్దు. స్టెల్లార్ ఎనర్జీ క్వశ్చన్ బాగా ప్రాక్టీస్ చేయండి. నేను ఏదైతే చెప్పానో సైడ్ హెడ్డింగ్స్ ఇలా ఉండాలి అది మాత్రం ఖచ్చితంగా ఫాలో అవ్వండి, బికాస్ మార్క్స్ అలాగే వేస్తారు. సో నెక్స్ట్ క్లాస్లో ఇంకొక లెసన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. అయితే కమింగ్ అప్ క్లాసెస్లో చీట్ కోడ్స్ అండ్ టిప్స్ అండ్ ట్రిక్స్ గురించి కూడా డిస్కస్ చేసుకుంటున్నాము. వీటన్నిటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు రావాలి అంటే వేదాంతు తెలుగు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, బోల్డ్ అంతమందికి షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఆల్.